ఇంకా ఎంతమంది బిడ్డల్ని చంపుకుంటావో. మా ఆయుధాలు లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావు. మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడడానికి పుట్టాయి. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయి. మాటలు కోరుతున్నాయి. సరుకు బళ్లల్లోకెత్తి త్వరగా బెల్లం బిడ్డల కాడిపోండి. సరుకుని వదిలేసి మీరు అదే పని చేయమని చెప్తుండా. నేనుగా వాళ్ళు అడిగిందల్లా ఇచ్చిండగా చనువుతో చంకెక్కేస్తున్నాడు. ఈ తూరు నుంచి ఇంకా పెద్ద పెద్ద సరుకు వస్తుంది. దేవరా, మీకేం కావాలో నోరు తెరిచి నాకు ఒక్క మాట చెప్పు. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికొస్తే తిరిగి మీ శవాలు కూడా ఈ కొండ దిగవు. ఇదే ఈ దేవర మాట. అన్ని నీ మాటలే అయితే మరి మా మాట ఏది దేవరా? సముద్రం మీద వాడేదో కూసుంటాడని మనకు తెలిసిన విద్య అబుతం ఏంది? సముద్రం ఎక్కాలా, సముద్రం ఏలాలా? మొన్ననే చెప్పుండగా మురుగా, ఎవడికిష్టం ఉండా లేకుండా, ఎవడు వచ్చుండా రాకుండా ఈ పని అయితే ఆగదు. ఇంకా పెద్ద పెద్ద సరుకులు తెస్తా అంటుండవు. వాటి వల్ల ఎవడు చచ్చినా వాటిని తేవటానికి ఎంతమందిని చంపాలన్నా ఈ కొండ సిద్ధం. చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తుంటామనుకున్నా. ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉన్నాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాదే. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.